వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ లహరి. కేసముద్రం మున్సిపాలిటీ పరిధి అమినాపురంలో శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రమ వార్షిక మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా శుక్రవారం నుండి సోమవారం వరకు జరిగాయి. ఆలయ అధ్యక్షులు ఓలం మురళి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, అగ్ని ప్రతిష్టలు, కళ్యాణోత్సవం, మహా అన్నదాన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించగా గ్రామ ప్రజలతో పాటు అనేక గ్రామాల నుంచి భక్తులు గోవింద నామస్మరణలతో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి నాకు ఎంతో నమ్మకం, గుడికి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ఏడాది STF నిధుల నుండి 20 లక్షలు కేటాయిస్తానని ప్రకటించారు. చిన్న గ్రానైట్ కావచ్చు, అదేవిధంగా అయ్యగారికి సంబంధించినటువంటి ఒక రెస్ట్ రూమ్ కావచ్చు, ఇవి కూడా మంజూరు చేయాల్సిందిగా కోరారు. దేవుడు అడిగినంతగా ఇస్తూ ఉంటే మనం దేవుడే మనతోటి ఈ వరాలు కూడా కురిపించే బాధ్యతను దేవుడే తీసుకుంటాడు. కాబట్టి ఈ సంవత్సరం కూడా నాకు SDF రాగానే మొట్టమొదటగా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి 20 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టడానికి ముందుండి ఇక్కడ నడిపిస్తానని తెలియజేస్తూ, అదేవిధంగా ఇది 3వ సంవత్సరం విజయవంతంగా బ్రహ్మోత్సవాలు నా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అందుకే ఎన్ని జన్మల పుణ్యమో అర్థం కావట్లేదు. నిజంగా వాస్తవానికి నా చిన్నప్పటి నుంచి నేను నమ్ముకున్న ఏకైక ఆరాధ్య దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయదుందుబి భోగించి మన కార్యకర్తలను గత 1.5 సంవత్సరాలుగా ఎన్నో మనోభావాలు గురవుతున్న వాళ్ళందరికీ ఆశాజనకంగా ఉండాలని తెలియజేస్తూ, ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ్ రెడ్డి గారికి, మన జిల్లా ఉపాధ్యక్షులు, ఈ ఆలయ కమిటీ మన ప్రత్యేక వ్యక్తి ఉపాధ్యక్షులు గంట సంజీవ్ అంబటి మహేందర్ గారు, దేరోడ వెంకన్న గారు, అందరి ఆధ్వర్యంలో చాలా విజయవంతంగా ఈ బ్రహ్మోత్సవాలు జరిగినందుకు అందరికీ సదా మీ అందరి సేవలు ఉంటారని తెలియజేస్తూ, ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మేము హేమంతాచార్య గారు ఆధ్వర్యంలో శ్రీ చిన్నదిరి స్వామి ఆశ్రమం నుంచి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో ఈ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసముద్రం పరిధిలోని అమినాపురం గ్రామంలో వేంచేసి ఉన్న స్వామివారికి 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా స్వామివారు కొలువై ఉన్నారు ఇక్కడ. దీనికి మేము 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. దిగ్విజయంగా జరుగుతున్నది. 13వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కార్యక్రమాలు స్వామివారి ఆధ్వర్యంలో, హేమంత్ స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, జగదాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళ శాసనములతో కేసముద్ర పరిధిలో వేయించినటువంటి అమీనాపుర గ్రామంలో శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 8వ వార్షిక బ్రహ్మోత్సవాలని పురస్కరించుకొని 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు కూడా ఈ 8వ వార్షిక బ్రహ్మోత్సవాలని సంకల్పం చేయడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ. దాన్ని పురస్కరించుకొని 13వ తారీఖు సాయంత్రం వేళ అంకురారోపణ కార్యక్రమంతో ఆరంభం చేసుకొని 14వ తారీఖు స్వామి యొక్క మూలమంత్ర హోమాలు జరగాలి అని, సంతానము కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతుడికి సంతానము కలగాలి అని ధ్వజారోహణ కార్యక్రమాన్ని, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరుపుకొని ఈనాడు 15వ తారీఖున స్వామివారి యొక్క శ్రవణ నక్షత్ర సందర్భముగా ఈనాడు శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా ఉదయం వేళ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని స్వామివారిని అమ్మవార్లతో పాటుగా ఈ గ్రామంలో తిరువీధి ఉత్సవముగా స్వామి అమ్మవారిని వెంచేపు చేసుకొని ఒక యాత్రగా భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి స్వామివారికి తిరువీధి సేవా కార్యక్రమాన్ని కూడా సంకల్పం చేయడం జరిగింది. ఇక చివరి రోజునటువంటి మహాపూర్ణావతిని పురస్కరించుకొని అగ్ని భగవంతుడిని తృప్తిపరుస్తూ చివరి ఆహుతిగా మహాపూర్ణ